అయితే మనందరికీ తెలిసిందే, వేరే వేరే మతాలు మన సనాతన ధర్మాన్ని ఖండిస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్న సమయంలో 1200 సంవత్సరాల క్రితము శంకరుడే, ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా పుట్టి కాలడి నుంచి ఆదిశంకరాచార్యులుగా వారు ఈ భారతదేశం అంతా తిరిగి మన వైదిక ధర్మం గురించి మాట్లాడి వేరే మతాలన్నీ ఖండించి మన వైదికాన్ని పునరుద్ధరించి ఆ విధంగా వెళ్తున్న ఆ సమయంలో వారు ఒకరోజు ఈ తుంగా తీరానికి వచ్చారు. తుంగా తీరానికి వచ్చి మధ్యాహ్నము అక్కడ తను అనుష్ఠానం చేసుకోవాలి, మధ్యాహ్న అని చెప్పి అక్కడ ఒడ్డున కూర్చునేటప్పటికీ అక్కడ ఎంత ప్రకృతితోటి, అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు పొల్యూషన్ అవన్నీ చెప్పుకునే మనమే ఇప్పుడు అక్కడ వెళ్తే అలాంటి స్థలము భూమి మీద లేదు అనిపిస్తుంది. ఒక్కసారి ఎవరైనా శృంగేరికి వెళ్తే వారు తప్పనిసరిగా అనుకుంటారు ఒకటి స్వర్గం అంటే ఎక్కడో లేదండి, శృంగేరిలోనే ఉందనుకుంటారు. అలాంటి స్థలంలో 1200 సంవత్సరాల క్రితము ఇంకా ఎంత అంటే అందంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. అలా కూర్చున్న ఆ సమయంలో పక్కనే ఆ నది ఒడ్డున మధ్యాహ్నము ఒక కప్ప తను అంటే గర్భిణితోటి ఉండి తను ప్రసూతి సమయం వచ్చేసేటప్పటికి ఆ ఎండకు తల్లడిల్లిపోతుంటే ఒక నాగేంద్రుడు వచ్చి దానికి అంటే ఒక ఛత్రం మాదిరిగా ఉండేటప్పటికి, నీడగా ఉండేటప్పటికి ఆ యొక్క తను ప్రసూతితోటి తన పిల్లల్ని కనేసిందంట. అయితే అప్పుడు అనుకున్నారు ఆదిశంకరాచార్యులు, అంటే పరస్పరమైన శత్రువులవి. పాము కప్ప కనబడింది అంటే మింగేస్తుంది, మరి అట్లాంటి కప్పకు నీడనిచ్చిందంటే అక్కడ ఈ స్థల మహాత్యం ఎంత గొప్పదో అని చెప్పి తన దివ్య దృష్టితో తెలుసుకునేటప్పటికీ విభాండక మహర్షి తర్వాత ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసుకున్న స్థలం అని తెలిసేటప్పటికీ తను అప్పుడు నిర్ణయించుకున్నాడు, ఇక్కడే నేను మీ పీఠం ఏర్పాటు చేయాలని తను నిర్ణయించుకొని అక్కడ మొట్టమొదటిది దక్షిణంలో శృంగేరి శారదాపీఠం అక్కడ స్థాపించి తనకు అత్యంత ప్రియమైన శిష్యుడైన సురేశ్వరాచార్యుడిని అక్కడ తన శిష్యుడిని ఆ పీఠానికి శంకరాచార్యులుగా వారిని పట్టాభిషేకం చేశారు. అంతేకాకుండా 4 దిక్కుల ఈ యొక్క శంకరాచార్యులు మనకు పీఠాలు ఏర్పరిచారు. పశ్చిమంలో ద్వారకాలో కాళికాపీఠము, అక్కడ శ్రీ పద్మపాద అనే శిష్యుడిని పెట్టారు. తర్వాత ఉత్తరంన బద్రికాశ్రమంలో జ్యోతిర్పీఠం అని చెప్పి తోటకాచార్యులను పెట్టారు. తర్వాత తూర్పున జగన్నాథపురి గోవర్ధన మఠం అని చెప్పి హస్తకమలాచార్యులను అక్కడ పెట్టి ఈ 4 పీఠాలను మనకు భావితరాలకు మన హైందవ ధర్మాన్ని మర్చిపోకుండా, మన సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా, మన వైదిక ధర్మాలను మర్చిపోకుండా వారు ఆ పరంపరలో ఎందరో శంకరాచార్యులు వచ్చి మనకు ఇంకా మనకు దోవ చూపెడుతున్నారు. అయితే ఇంకొక విశేషం ఉందండి శృంగేరిలో. మనందరికీ తెలిసిందే శంకరాచార్యులు వారు 32 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నారని చెప్పేసి. అలాంటి శంకరాచార్యులు 32 సంవత్సరాలలో దగ్గరగా 12 సంవత్సరాలు శృంగేరిలోనే తపస్సు చేసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న 37వ పీఠాధిపతితో కలుపుకుంటే శంకరాచార్యులు, తర్వాత సురేశ్వరాచార్యుల నుంచి ఇప్పటి వరకు ఉన్న 37వ పీఠాధిపతిగా చూసుకుంటే ఆ శృంగేరిలో నడయాడారా అంటే వాళ్ళందరూ కూడా మానవ రూపంలో ఉన్నారేమో. మానవులేని మనం అనుకుంటే మన అవివేకం. వారు సాక్షాత్తు కైలాస శంకరులే. వారు ఈ అవతారం ఎత్తారు. ఈ అవతారం ఎత్తి మనకు దారి చూపెడుతున్నారు. అంటే అక్కడ 37 మంది శంకరాచార్యులు నడయాడిన ఆ స్థలం అంటే ఎంత పవిత్రమో, లేదా మన భాషలో చెప్పాలంటే శక్తితో కూడుకొని ఉందో. అంటే శక్తిపీఠం అనుకోవచ్చా అంటే శక్తిపీఠాలని అనుకోవచ్చు. 18 శక్తిపీఠాలన్నీ కలబోస్తే ఒక శృంగేరిలోనే ఉందేమో అని నాకు అనిపిస్తుంది. అలాంటి ఆ స్థలంలో అక్కడ ఆ నీళ్ళ నుంచి తీసుకొని ఇలా విభూది మాదిరిగా మన నుస్తిలో రాసుకుంటే కూడా మనం చేసిన పాపాలన్నీ కూడా పట్టాపంచలైపోయి బహుశా మోక్షం ఇస్తుందంటే కూడా అతిశయోక్తి కాదు. అలాంటి స్థలం ఆ శృంగేరి. ఆ శృంగేరిలో మన శంకరాచార్యులు తన యొక్క తపశ్శక్తితోటి అక్కడ శారదాపీఠాన్ని పెట్టేటప్పుడు ఏం చేశారంటే ఒక రాతి పైన శ్రీచక్రాన్ని చెక్కి తర్వాత గంధం చెట్టును ఒక శారదామూర్తిగా తను చెక్కించి అక్కడ ప్రతిష్ఠ చేశారు. అక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత మనందరికీ తెలిసిందే ఈ 4 పీఠాలు 4 దిక్కులో మనకి ఈ రోజు కూడా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుంది, మన హైందవ ధర్మాన్ని రక్షిస్తున్న ఈ 4 పీఠాలు. అందులో అత్యంత ముఖ్యమైనది ఈ శృంగేరి శారదాపీఠమే. ఈ శృంగేరి అనేటప్పటికీ మనకు ఎందుకు ఇంత మనసు పులకరించేస్తుందండి అంటే అక్కడ ఇప్పటి వరకు అంటే ఇప్పుడున్న
విధుశేఖర భారతి 37వ శంకరాచార్యుల వరకు కూడా వారందరూ కూడా తపశ్శక్తితోటి దాన్ని ఎంతో అభివృద్ధి చెందేటట్టుగా చూశారు. అంటే దేంట్లో అభివృద్ధి చెందిందండి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే కాదండి, అక్కడంతా కూడా మన యొక్క వైదిక ధర్మాన్ని, మన యొక్క శాస్త్రాలని కాపాడుతూ మనకు దారి చూపెడుతున్నారు. గురువు అన్న మాటతోటి వారు మనకున్నారు. అంటే గురువు అంటే ఏంటిదంటే అంటే చీకట్ను పారదోలేవాడే గురువు అంటారు కదా, అలాంటి గురువులు జగద్గురువులై మనకు అక్కడ ఉన్నారు. అయితే జగద్గురువులు అనేటప్పటికీ మనందరికీ ఒక సందేహం మనకు వస్తుంది. అలాంటిదే శ్రీ సచ్చిదానంద శివభినవ నృసింహ భారతి మహాస్వామి దగ్గరికి ఒక విదేశీయుడు వచ్చాడంట. వచ్చి తనని ఏమడిగారంటే, మీరు స్వామీజీరు మిమ్మల్ని అందరూ జగద్గురువులు అంటున్నారు, మీరు కాకుండా అన్యమతస్థులు కూడా ఉన్నారు కదా ప్రపంచమంతా, వారెవ్వరూ మిమ్మల్ని పూజించరు, మిమ్మల్ని ఆరాధించరు, మరి మీరు జగత్కంతా ఎలా జగద్గురువులు అయ్యారన్నారంట. అంటే అప్పుడు జగద్గురువులైన సచ్చిదానంద శివభినవ నృసింహ భారతి మహాస్వామి వారు ఏం చెప్పారంటే, మేము అందరికీ జగద్గురువులమని కాదు, దాని అర్థము ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక్క వ్యక్తి మమ్మల్ని స్మరించుకొని మమ్మల్ని దారి చూపెట్టమంటాడనుకోండి, ఆ జగత్తులో ఎక్కడో ఉన్న వ్యక్తి చెప్తే కూడా అతనికి దారి చూపెట్టడమే మా యొక్క కర్తవ్యం. అంతెందుకు శృంగేరిలోనే ఉండి, ఈ మఠంలోనే ఉండి మా గురించి ఏది అడగని వాళ్లకు మేము దారి చూపెట్టాం. మా కర్తవ్యం అంతా అవతల వ్యక్తికి ఎవరైతే ఈ జగత్తులో ఎక్కడి నుంచి మమ్మల్ని ప్రార్థించినా, ఎక్కడి నుంచి మా సందేహాలుండి మా నుంచి వారికి దారి చూపెట్టమంటే మేము చూపెడతాం కనుకనే మమ్మల్ని జగద్గురువులు అన్నారని. ఆ విధంగా చెప్పాలంటే నిజంగా కూడా గురుగీతలో శంకరుడు పార్వతీదేవితో చెప్తాడు, మన్నదా శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మదాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ. అంటే జగన్నాథుడు ఎవరో కాదు, మన గురువులే. మరి మన మనసులో ఉన్నది ఎవరంటే మన గురువులే, జగద్గురువులే. ఈ సర్వ ప్రపంచంలో ఉన్నది ఏంటంటే జగద్గురువులే, వారికే నా సాష్టాంగ ప్రణామాలని చెప్పి మన శంకరులు పార్వతీదేవికి చెప్పారు. అలాంటి జగద్గురువులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే కూడా నిజంగా కూడా ఎంత అంటే ఒకరిని మించి ఒకరు. అంటే మనం ఏమనుకుంటామంటే మొదటి సురేశ్వరాచార్యుడే మనందరికీ తెలిసింది, వారు ఆదిశంకరాచార్యులతోటి వాదనకు దిగి తర్వాత సన్యాస స్వీకరించారని. అంటే అంత గొప్ప సురేశ్వరాచార్యుడి తర్వాత కూడా వచ్చిన ప్రతి వాళ్ళు కూడా వారి గురువుని మించిపోయే ఉన్నారు. అంటే గురువులు గర్వపడేంతగా. ఆ విధంగా మనం చెప్తూ పోతుంటే మీకు ఒక విశేషం చెప్పాలి. 10వ జగద్గురువులు శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారు అని ఉండేవారు. శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారు 100 సంవత్సరాలు పీఠాధిపతిగా ఉన్నారు. అంటే వారు ఎప్పుడంటే 1229 నుంచి 1333 వరకు జీవించున్నారు. అయితే వారు అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఒకసారి వారి తర్వాత అంటే వీరు కొద్ది సంవత్సరాల తర్వాత కాబోయే పీఠాధిపతులను ఎన్నుకుంటారు. వారు అప్పుడు ఎన్నుకున్నది శ్రీ భారతీ కృష్ణ తీర్థ అని చెప్పి ఒక శిష్యుడిని ఎన్నుకున్నారు. వారి తర్వాత వచ్చిన వారు విద్యారణ్య. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ఈ విద్యారణ్యనేమో పెద్దవాడు, భారతీ తీర్థ కృష్ణనేమో చిన్నవాడు, అన్నదమ్ములు. మనం గర్వపడేటట్టుగా వారిద్దరు కూడా మన ఓరగల్లు అంటే ఇప్పుడు వరంగల్ వ్యాసులు వారు, అంటే విద్యారణ్యులు వారంటే ఎంతో గొప్ప జగద్గురువులు వారు. అయితే ఇలా ఉన్నప్పుడు ఆ భారతీ తీర్థ కృష్ణతోటి వారు ఉన్నప్పుడు వారు ఒకసారి విద్యారణ్యులు వారు ఏమన్నారంటే, నేను భూగృహంలోకి వెళ్ళి నేను ఇంకా తపస్సు చేసుకుంటాను, ఆ తపస్సు నన్ను ఎవరు భంగపరచకూడదు, మీరు 12 సంవత్సరాల తర్వాత ఈ తలుపు తెరవండి అన్నారు. అనేటప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే ఆ స్వామి లోపలికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటున్నప్పుడు ఈ భారతీ తీర్థ కృష్ణులు ఏంటంటే విజయాత్రలకు వెళ్తుంటారు. ఒకసారి శృంగేరి వదిలి విజయాత్రలకు వెళ్తున్న సమయంలో ఏమైపోయిందంటే అక్కడున్న పరిచారకులకు 3 ఏళ్ళు అయిందండి, గురుగారు భోంచేస్తున్నారా లేదా, వారు ఎలా ఉన్నారో ఏమున్నారో అని చెప్పి వాళ్ళు ఆతృతపడి, అంటే విద్యారణ్యుల వారు ఏమన్నారంటే